చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల ముప్పు నెలకొంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టుగా తెలిపింది. దీంతో పాటు మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మీదుగా ఉత్తర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఈ అల్పపీడనం ఎక్కడితో ఆగిపోదని ఈ నెల 25న తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెబుతోంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ బలమైన వాయుగుండం తీరం దాటే సమయంలో తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలో 6 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మంగళవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. భారీ వర్షానికి అల్లూరు జిల్లా పాడేరు జలమడుగును తలపించింది. గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి బొక్కెళ్లు దగ్గర మత్స్య గడ్డవాగు పొంగి ప్రవహించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. నేషనల్ హైవే 516 నిర్మాణపు పనులు జరుగుతున్న చోట బురదమయంగా మారటంతో రాకపోకలు అక్కడ కష్టంగా మారాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు అధికారులు. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు సాధారణం కాదని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే 2 రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి ప్రాంతాలు మరింత ప్రభావితమయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని అధికారులు గుర్తించారు. వర్షాలపైన ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో షేక్పేట్, టోలీచౌకి, వనస్థలిపురం వంటి ప్రదేశాల్లో రోడ్డుపైనే నిలిపిన ద్విచక్ర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాదు, కిలోమీటర్ దూరానికి ద్విచక్ర వాహనంపై దాదాపు గంటపై సమయం పట్టిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది. కేవలం గంటల వ్యవధిలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో రోడ్లపై వర్షం నీరు నిలవటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
హైదరాబాద్ లో రాత్రి 8 గంటలకు బంజారా హిల్స్ లో 10.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అటు శ్రీనగర్ కాలనీలో 9.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 8.33 సెంటీమీటర్లు, వనస్థలీపురంలో 6.03 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు కందికల్ గేట్, మూసారాంబాగ్, ఉప్పల్, గచ్చిబౌలి, విజయనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.